హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదైతే ఒక 2 months బ్యాక్ తీసిన వీడియో. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే వీడియోస్ కొత్తవి ఇప్పుడు ఏమంటారు ఉగాది ఇవి పెట్టేలోపు ఈ వీడియో అయితే లాస్ట్కి అయిపోయింది అనమాట. సో ఏమనుకోకండి. సో ఇప్పుడు ఏంటి వీడియోలో అంటే మేము ఊరు వెళ్ళాము కదా లాస్ట్ టైము, అప్పుడు రిటర్న్ జర్నీ అనమాట. రిటర్న్ జర్నీ బ్లాగ్ అనమాట. సో 2 months అయిపోయింది. ఏం పెడదాం వద్దు అనుకుంటూ డిలీట్ చేస్తూ ఇప్పుడు అయితే పెడదాము. ఏదైతే ఏంటి వ్లాగే కదా, అప్పుడు జరిగిందైనా ఇప్పుడు జరిగిందైనా వ్లాగ్ రూపంలో చెప్పడమే కదా అని చెప్పి ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఇంకా మా ఊర్లో అయితే రోల్ కోల్డ్ స్పెషల్ కాబట్టి ఇంకా అక్కడైతే కొన్ని తీసుకోవాలని చెప్పి వచ్చాను అనమాట. ఇంకా చూస్తూ ఉన్నాము. ఇదైతే 220 వస్తుంది. అంత బాగా చేతను బట్టి వస్తుందండి రేటు. ఇది 250కి ఇచ్చేయండి. 250 అంటే గాజులు కూడా చెప్పారు. అందుకో వేరే వాళ్ళు ఎత్తట్లేదు. ఇంకా అతను వచ్చి నేను వీడియో తీస్తుంటే ఎందుకండి తీస్తున్నారంటే యూట్యూబ్లో మా షాప్ పెట్టకూడదు అని. సో సరే మీకు ఇష్టం లేనప్పుడు ఇంకా నేను ఎందుకు పెడతానులే అని చెప్పి అక్కడికి ఆఫ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం అనమాట. విజయవాడ నుంచి 5:30కి మాకు ట్రైన్ ఉంటుందన్నమాట హైదరాబాద్కి. సో ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు ఈ మధ్య అయితే ఈ ట్రైన్కే వస్తున్నాము వెళ్తున్నాము. అదేంటో మరి ఈ ట్రైన్ అంత నచ్చినట్టుంది. చెల్లి నేను బొట్టు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. ఇంకా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొంతమందికి సమోసాలు ఇంకా కొంతమందికి టీ అలా ఉంటాయి కదా తాగడం తినడంలో. నాకేంటంటే విజయవాడలో ఈ మజ్జిగ అనమాట, బటర్ మిల్క్ అయితే చాలా ఇష్టం అనమాట. సో బటర్ మిల్క్ 2 times. పల్లి బఠానీ అండి. ఏ ప్యాకెట్ అయినా 10 రూపాయలు. తాజా పల్లి బఠానీ అండి. సో ఇంకా నేను మానస్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం అనమాట విజయవాడ స్టేషన్లో. అదైతే తినేసాము. ఇంకా రేణుక వచ్చేసి అటు సీట్లో కూర్చుంది. మేము ముగ్గురం ఇలా కూర్చున్నాం అనమాట. కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా రష్ అయిపోయింది అనమాట. ఈ సీటు మీద కూడా కూర్చునిపోయారు. ఇంకా కొంచెం ఒక ఆంటీ వచ్చిందనమాట. అందుకే ఇంకా లేవు రేణుక దీని మీద కూర్చోమని చెప్పిన. గుడ్డోళ్ళ
తీస్తుంది చూడు ఆడు చూడు ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటంట ఇద్దరు లే ప్రేమతో దియక మరి ఏం తీస్తున్నా బాధపడుతుంది అమ్మ పైకి ఎక్కువ నువ్వు ఎక్కువ పడుతుంది ఎందుకు దిగినామా సో ఇంకా టైం పాస్గా అయితే జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు అనమాట. ఆ రోజు మాకు రష్ ఉన్నా సరే కొంచెం మాట్లాడుకుంటూ ఇట్లా వీడియోస్ తీసుకుంటూ వచ్చాం కదా. సో ఇలా కూడా సీట్ వచ్చేసరికి మాకు చాలా బెనిఫిట్ అయిందనమాట. మానసు రేణుక దాని మీద కూర్చున్నారు. సో ఇంకా సికింద్రాబాద్లో కొంతసేపు అయితే ఇంకా 11:30 అయితే అయిందనమాట మేము దిగేసేసరికి సికింద్రాబాద్లో. ఇంకా అక్కడైతే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి ఇంకే వండుకోలేము కదా అని చెప్పి ఇక్కడైతే బిర్యానీ తీసుకున్నాం. కాకపోతే ఎవరైనా సరే చపాతి ఇట్లా తీసుకోండి కానీ బిర్యానీ అయితే తీసుకోకండి, ఎందుకంటే చాలా వరస్ట్గా ఉందనమాట. సో అది ఎప్పుడుదో పొద్దున్న అసలు స్మెల్ వస్తుందా కూడా అది అర్థం కావట్లేదు. పోనీ అడుగుదామా అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారా అంటే మాకు అనుమానం వచ్చింది అంతే కదా. సో క్లారిటీ లేదు ఎందుకులే అని చెప్పేసి ఇంక వదిలేసామన్నమాట బిర్యానీ. మనీ అయితే వేస్ట్ అనమాట. సో మా హస్బెండ్ ఒక్కడే తృప్తిగా తిన్నాడు. ఇంకా మా క్యాబ్ అయితే బుక్ చేసుకుని మా ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇది వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. చాలా డేస్ అయితే అయిపోయింది వ్లాగ్ తీసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.